రేపు సోమవారం రోజు మర్చిపోకుండా ఈ ఆకుని బీరువాలో పెడితే చాలండి. బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది. మీ ఇల్లు కూడా డబ్బుతో నిండిపోతుంది. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసొస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి బీరువాలో ఈ ఆకుని ఖచ్చితంగా పెట్టుకోండి. బీరువా ఏంటంటే గనక ముఖ్యంగా చెప్పాలంటే మన ఇంట్లో కీలక పాత్ర పోషిస్తుంది. మనకు అవసరమైన వస్తువులు అంటే డబ్బు, బంగారంతో పాటు కీలక పత్రాలు కూడా మనం బీరువాలోనే దాచుకుంటాం. మన బీరువాలో పెట్టిన డబ్బు పదే పదే ఖర్చు అయిపోతుందని మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా. కాబట్టి మీరేంటంటే గనక గుర్తుపెట్టుకోండి, బీరువాలో ఈ ఆకుని పెట్టడం వల్ల డబ్బు అనేది తక్కువగా ఖర్చు అవుతుంది. అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడతాము. ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. ధనం లేక నరకం చూసే వారికి డబ్బు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేయనంటే గనక సోమవారం ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన వస్త్రాలు ధరించి ఆ పరమశివుడిని పూజించి ఆ తర్వాత ఏంటంటే ఒక మారేడు దళాన్ని స్వీకరించండి. ఏ విధంగానైనా సరే మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని మారేడు ఆకుని తెచ్చుకోండి. లేదు మాకు దొరుకుతుందంటే నార్మల్గా ఎవరైనా తెచ్చిచ్చినా సరేనండి, తీసుకొచ్చుకోండి. దాన్ని తీసుకొచ్చుకొని మీ ఇంట్లో మీరు ఏంటంటే కనుక పరమశివుడిని పూజించి ఆ తర్వాత ఆ యొక్క ఆకుని ఏంటంటే పూజ గదిలో పెట్టి చక్కగా నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఆకుని ఏంటంటే కనుక మీ ఇంటి బీరువాలో దాచుకోండి. కుంకుమతో బొట్టు పెట్టండి. అంటే బొట్టు పెడితే ఆకు ఇంకా పవిత్రంగా మారుతుంది, చాలా శక్తివంతంగా మారుతుంది. అలానే కాకుండా మీ జీవితాన్ని కూడా మార్చి ఆకులాగా మారుతుంది. కాబట్టి మీకు ధనం రావాలన్నా, ఐశ్వర్యం కలగాలన్నా, మీరు బీరువాలో పెట్టిన డబ్బు స్థిరంగా ఉండాలన్నా, ధన ద్వారాలు తెచ్చుకోవాలన్నా, అలానే కాకుండా దైవానుగ్రహం కలగాలన్నా సరే బీరువాలో మీరేంటంటే మారేడు దళాన్ని ఖచ్చితంగా పెట్టుకోండి. మారేడు దళం త్రిమూర్తులు త్రిమార్తలుగా పరిగణిస్తారు. మారేడు దళానికి అతీత శక్తి ఉంటుంది. మారేడు దళాన్ని బీరువాలో పెడితే ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. మనం పెట్టిన డబ్బు కూడా స్థిరంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మారేడు దళం పెట్టండి. పెట్టి ఏంటంటే కనుక అప్పుడప్పుడు ఏంటంటే తీసి మీరు ధూపం చూయిస్తే సరిపోతుందన్నమాట అండి.